మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో టాపిక్ ఏంటంటే గట్ హెల్త్ అనేది నడుస్తుంది. సో ఈ గట్ హెల్త్కు యూరిన్ ఇన్ఫెక్షన్కు ఎలాంటి సంబంధం ఉందని ఫస్ట్ క్వశ్చన్ అయితే, ఈ గట్ హెల్త్ బాగా ఉండాలంటే సాధారణంగా 20 నుంచి 40 రకాల ఆహారం తినాలి అని, సో వైవిధ్యం ఉండాలని చెప్పేసి కొన్ని సాధారణంగా ట్యాబ్లెట్ల రూపంలో కూడా వేసుకుంటున్నారు గట్ హెల్త్ను పెంచుకోవడానికి. దీని మీద ఇప్పటి వరకు మీ విభాగానికి గట్ హెల్త్కు జరిగిన పరిశోధనలు ఏ రకంగా ఉన్నాయి, సూచనలు జాగ్రత్తలు ఏం చేస్తారు? సో ఇందాక చెప్పినట్టుగా గట్ మైక్రోబయాటా ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ అవర్ హెల్త్ కదా. సో గట్ నుంచి వచ్చే మైక్రోబో అంటే బ్యాక్టీరియానే వెజైనల్ ఫ్లోరాను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అక్కడి నుంచే యూరోబయోమ్ అని కూడా ఒక కొత్త టర్మ్ అండి. అంటే గట్ మైక్రోబయోమ్ లాగా యూరోబయోమ్ అంటే బ్లాడర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్. సో అది ఇప్పటిదాకా దాని గురించి పెద్ద అంటే ఎక్కువ నాలెడ్జ్ లేదు. యూరోబయోమ్ మీద ఈ మధ్యనే కొన్ని స్టడీస్ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని చెప్పాను కదా నేను, అంటే ఎక్కువ తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, అర్జెంటుగా వెళ్ళాల్సి రావడం. ఇప్పటిదాకా దాన్ని ఈడియోపతిక్ అనుకునేవాళ్ళం, అంటే ఏ కారణం లేకుండా వచ్చే జబ్బు అని అనుకున్నాం. కానీ దాంట్లో కూడా ఈ యూరోబయోమ్ రోల్ ఉందని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయి. సో ఇప్పటిదాకా ఓవర్ యాక్టివ్ బ్లాడర్కి మనము బ్లాడర్ మసిల్స్ రిలాక్స్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం, అంటే బ్లాడర్ స్టోరేజ్ పెంచుకోవడానికి, అర్జెన్సీ తగ్గుకోవడానికి, ఫ్రీక్వెన్సీ తగ్గుకోవడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అంటే బ్లాడర్ మసిల్ మీద పనిచేసేవి. కానీ ఈ యూరోబయోమ్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ రావచ్చు అని, మేబీ యాంటీబయాటిక్స్ కూడా దీనికి ఒక విధమైన చికిత్స అని కొన్ని స్టడీస్, నాట్ అన్ ఎస్టాబ్లిష్డ్ థింగ్. గట్ మైక్రోబయోమ్ లాగా అంత ఓల్డ్ కాన్సెప్ట్ కాదు ఇంకా యూరోబయోమ్ అనేది. సో అగైన్ డయట్లో ఎట్లా అంటే వెజిటేరియన్స్ హ్యావ్ ఏ హెల్దీ గట్ ఫ్లోరా, అది అందరూ చెప్పేదే. సో అందుకని మొత్తం వెస్ట్ అంతా మళ్ళీ వీగనిజంకి వెళ్ళిపోతున్నారు. సో ఆ వెజిటేరియన్స్లో ఈ గట్ మైక్రోబయోమ్ అండ్ యూరోబయోమ్ హెల్దీగా ఉంటాయి. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వెజిటేరియన్స్లో తక్కువ వచ్చేమో అనేది ఒక కాన్సెప్ట్. సో మేడం, ఫైనల్గా అంటే మీరు గత 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు కదా, మీ అనుభవంలో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన కానీ లేదా మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న కేసులు 1-2 విషయాలు ఏదైనా చెప్పే అవకాశం? సో ఇప్పుడు ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే వాట్ టచ్డ్ మై హార్ట్ చెప్తున్నాను. సో ఒక 10 years బ్యాక్ ఒక మిడిల్ 40 years లేడీ వచ్చింది నా దగ్గరికి, విడో, ఒక యంగ్ సన్, ఒక కాలేజ్ గోయింగ్ సన్ ఉన్నాడు. సో ఆమెకి యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవ్వడం అనమాట. సో అప్పటికి ఇంకా లేజర్ లేదు, సర్జరీయే చేయాలి. సో తనది ఒకటే బాధ, నాకు ఇంకా వేరే కోరికలు ఏమి లేవు మేడం, యంగ్ విడో, but our only goal in her life is to bring up her son and make him well settled in life. సో కానీ దానికి నా రిలీజియన్ ప్రాక్టీస్ చేసుకోవాలి నేను. షీ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ రిలీజియన్ వేర్ దే హ్యావ్ టు ప్రే 5 times a day ఇన్ నీల్ డౌన్ పొజిషన్. సో నేను నీల్ చేయంగానే యూరిన్ లీక్ అవుతుంది, అలా మేము ప్రే చేయకూడదు, మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ. సో నేను ఎంత కష్టపడైనా నా కొడుకుని పెంచుతాను, కానీ నాకు ఈ టైంలో సపోర్ట్ ఓన్లీ దట్ అది స్పిరిచువల్ ఇది ఉండాలి, దట్ ఈజ్ మై ఓన్లీ సాలిట్యూడ్ ఇన్ మై లైఫ్. అది నేను చేయలేకపోతున్నానని ఏడ్చింది. అండ్ మిడిల్ క్లాస్, ఇప్పుడు నేను చెప్పే ఆ సర్జరీలో మేము వాడే టేపే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 30,000 దాకా టేపే ఉంటుంది మొత్తం సర్జరీకి, అరౌండ్ 1 lakh దాకా హాస్పిటలైజేషన్ అంతా కలిపి. సో ఆ పేషెంట్కి కొంచెం హాస్పిటల్ కంపెనీ మేము రెగ్యులర్గా వాడే టేప్ కాస్ట్ తగ్గించి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి కొంచెం అట్ లోవర్ కాస్ట్ వీ కుడ్ కంప్లీట్ దట్ సర్జరీ. అండ్ షీ వాజ్ సో హ్యాపీ, సో గ్రేట్ఫుల్. అంటే ఎంత చిన్న ప్రాబ్లం అనుకుంటాం కదా మనం, యూరినరీ లీక్ అంటే ఏముందులే బతికేస్తారో అనుకుంటాం, అదేమైనా లైఫ్ సేవింగ్ మెజర్ కాదు. బట్ ఫర్ దట్ లేడీ దట్ పర్టికులర్ ప్రాబ్లం వాజ్ అఫెక్టింగ్ అవర్ లైఫ్. సో అది అంటే నన్ను ఇప్పటికీ సో యూరిన్ ఇన్కాంటినెన్స్ ఎప్పుడు ట్రీట్ చేయాలి అనేది మనం డిసైడ్ చేయలేం, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ నీడ్స్. లీక్ ఎక్కువ ఉన్నా కూడా elderly people who are at home, who are not active socially or professionally, they can manage sitting at home. They would go to the restroom more often,
or even use pads. Many women with urinary incontinence use sanitary pads to keep their clothes dry. But అదే ఇంకా తక్కువ సివియర్ ఉన్నా కానీ ప్రాబ్లం వర్కింగ్ ఉమెన్లో ఆర్ సోషల్లీ యాక్టివ్ ఉమెన్లో ఇట్ మే బి ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ దెమ్. సో అంటే మేడం ఇప్పుడు తుమ్మినా దగ్గిన యూరిన్ లీక్ అవడం అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? సో ఇప్పుడు ఈ ప్రొలాప్స్ అనేది కూడా ఎట్లనో వీకనింగ్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ మసిల్స్, దానివల్లనే కిందకి జారింది అంటున్నాం కదా. అంటే పెల్విక్ ఫ్లోర్ సపోర్ట్స్ తగ్గితే ప్రొలాప్స్ వస్తుంది. యూరిన్ ఇన్కాంటినెన్స్ కూడా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ తగ్గితే పడేది అదే అలా అవ్వచ్చు. సో నార్మల్గా డిఫికల్ట్ డెలివరీస్ అవని చెప్పాను కదా, కొంతమందికి జెనెటికలీ మీరు చెప్పినట్టుగా మన కనెక్టివ్ టిష్యూ కొలాజిన్ అది బై బర్త్ అంటే జెనెటికల్లీ అది వీక్ ఉండొచ్చు, ఇన్హెరెంట్లీ వీక్ కనెక్టివ్ టిష్యూస్ ఉండొచ్చు. అందుకనే నార్మల్ డెలివరీస్ కాకపోయినా, డిఫికల్ట్ డెలివరీస్ కాకపోయినా, కొంతమంది సిజేరియన్ తర్వాత కూడా కావచ్చు, కొంతమందికి పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా యూరిన్ లీక్ ఉండొచ్చు, ప్రొలాప్స్ ఉండొచ్చు. సో ఫైనల్గా మనం ముగించే ముందు మీరు మహిళలకు కానీ బాలికలకు కానీ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఎలాంటి సలహాలు ఇస్తారు? అదే నేను చెప్తూనే ఉంటా, మీరు డయాబెటీస్లో చెప్తుంటాను, మీరు షుగర్ కంట్రోల్ చేశారనుకోండి మీరు మళ్ళీ నా దగ్గరకు రావాల్సిన అవసరం ఉండదమ్మా అని నేనే చెప్తుంటాను. సో వాటర్ తాగాలి, అడిక్వేట్ వాటర్ తాగాలి. యూరిన్కి అంటే బ్లాడర్ టైమ్లీ వాయిడింగ్ చేయాలి. దీనివల్ల చాలా సమస్యలు తగ్గిపోతాయి, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. వాటర్ అడిక్వేట్గా ఇంకా ఎక్కువ తాగమంటాం స్టోన్స్ ఉన్న వాళ్ళకి. ఎక్కువ వాటర్ తాగడం వల్ల స్టోన్స్ మళ్ళీ ప్రివెన్షన్ కూడా, ఒకసారి స్టోన్ వచ్చిన తర్వాత అయినా మళ్ళీ రాకుండా ఉండడానికి మన చేతిలో ఉంది ఒకటే మెడిసిన్, వాటర్, ఎక్స్ట్రా వాటర్ ఇంటేక్. అది కాకుండా లావు కావద్దు. ఇప్పుడు ఇన్కాంటినెన్స్ అనేవి అర్జెన్సీ ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఒబీస్ ఇండివిజువల్స్లో ఎక్కువ సివియర్గా ఉంటుంది. సో వెయిట్ కంట్రోల్, హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, గుడ్ డయట్, ఇట్స్ లైక్ జనరల్ ప్రిన్సిపల్స్ ఫర్ ఎవ్రీవన్.